మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పర్వతాపూర్ పీర్జాదిగూడలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది తన గెలుపు కాదని మల్కాజిగిరి ప్రజల గెలుపని, ఇక్కడ స్థానికులే వారి భూమిని కాపాడుకొని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నారని, అన్ని విధాల వారికి తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అంటే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడమే కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అలాగే ఇంకా కొన్ని దశాబ్దాలు సాగాలి అని కూడా ఇవన్నీ నిలవరించగలిగే శక్తి ఇవాళ ఆధ్యాత్మిక చింతనకు మాత్రం ఉంటుందని చెప్పి నమ్ముతున్నాం మనం. అందుకని ఎక్కడికి జనం ఎక్కడ పోయినా చూడండి గుడి కావాలి బిడ్డ అంటున్నారు. అంటే నీకు ఏ బాధ వచ్చినా అంతిమంగా భారం వేసేది భగవంతుడి పైన మాత్రమే. అది మాత్రమే మనల్ని కొంత ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి భావిస్తున్నాడు. మనం 10 మంది పిల్లలు ఉండేది తెలుకడ మీరు ఉంటారు. ఎంతమంది అక్కచెల్లెలు అంటే 5 మంది, ఎంతమంది అన్నదమ్ములు అంటే 6 మంది. అంత గొప్ప కుటుంబం, చింత లేకుండా కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబం. ఇద్దరే పిల్లలు, ఇవాళ ఇద్దరే పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలకి తల్లి పెళ్లి చేస్తున్నదో తెలియదు, తండ్రి పెళ్లి చేస్తున్నదో, కొడుకు పెళ్లి చేస్తున్నదో తెలియదు పరిస్థితి. ఇద్దరే పిల్లలు. వాడు ఏమైపోతుండే ఒక ఆందోళన మాత్రం మనం వెంటాడుతుంది. 10 మంది పిల్లలు నాడు ఎక్కడో అక్కడ ఆడుకున్నాడు, చదువుకున్నాడు, ఎదిగిండు, బాగుపడ్డారు. కానీ వాళ్ళ ఇద్దరే పిల్లలు ఉంటారు. ఇంజనీరింగ్ చదివేటోడిని కూడా తండ్రి పోయి దించిన వాళ్ళ కాలేజీ పోయి ఒక గట్లాడి పరిస్థితి వచ్చింది. అంత అపనమ్మక పరిస్థితి. ఏ పిల్లగాడికి ఎక్కడ డ్రగ్ అలవాటు అవుతుందో, ఏ పిల్లగాడికి ఏ చెడు అలవాటు అవుతుందో, ఎక్కడ తలదించుకునే పరిస్థితి అని చెప్పి అంటున్నారు. దాన్ని పోగొట్టగలిగే శక్తి పోలీస్ స్టేషన్ లేదు. దాన్ని పోగొట్టగలిగే శక్తి ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ దాన్ని పోగొట్టగలిగే శక్తి ఆధ్యాత్మిక శక్తి మాత్రం ఉంటుంది. అందువల్ల ఎక్కడికైనా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.